హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీ. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గీ రోస్ట్ అనమాట. చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో లెట్స్ బిగిన్ విత్ ద రెసిపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కుక్కర్ తీసుకుంటున్నాను అండ్ ఇందులో నేను గీ యాడ్ చేస్తున్నాను. సో మీకు గీ నచ్చకపోతే మీరు ఆయిల్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కంప్లీట్గా బాగానే ఉంటుంది. కాకపోతే గీతో ఉన్న టేస్ట్ డిఫరెంట్ అనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేయండి అనమాట. సో గీ వేసుకున్నాను నేను ఫస్ట్ కుక్కర్లో అండ్ అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో నేను ఇక్కడ యూజ్ చేస్తాను 500 గ్రామ్స్ ఆఫ్ మటన్ అనమాట. అలానే కొంచెం కారం వేసుకుంటున్నాను అండ్ పసుపు వేసుకుంటున్నాను. ఆ గీలో జస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం మటన్ యాడ్ చేసుకుందాం. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కంప్లీట్లీ హోమ్ మేడ్ అండి. సో అలా ఫ్రెష్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. సో ఇక్కడ కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేస్తున్నాను. ఇది సంథింగ్ లైక్ 500 గ్రామ్స్ ఉంటుంది అండ్ మటన్ మంచిగా వాష్ చేసుకొని ఫ్రెష్ మటన్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. సో మటన్ అనేది వేసేసుకొని ఒక్క మిక్స్ ఇద్దామన్నమాట. అండ్ మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని విజిల్ పెట్టుకుంటాం. సో ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక ఒక లిడ్ క్లోజ్ చేసుకుని ఒక జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ కారం స్పైసీ అని చెప్పాను కదా, సో ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు స్పైసీ వద్దనుకుంటే కారం స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కుక్కర్ పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ అనమాట. కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మనం విజిల్ పెట్టేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనకి మటన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 to 5 మినిట్స్ అనమాట. సో కొంచెం ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకుంటాం అనమాట. సో కుక్కర్ విజిల్ లైక్ 4 to 5 పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో. అండ్ నాది సాఫ్ట్ మటన్ కాబట్టి 3 విజిల్స్కి నాకు అయిపోయింది. సో చూసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడైతే నేను విజిల్ పెట్టేసుకుంటున్నాను. సో చెక్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో పెట్టేసుకున్నాక 4 విజిల్స్ అనమాట. సో ఎలా కుక్ చేసుకుంటే అలా కుక్ చేసుకోండి. సో ఇదనమాట. అండ్ ఇక్కడైతే విజిల్ వచ్చేసింది మనకి. సో ఇందాక చెప్పినట్టుగా మీ మటన్ ఫ్రెష్ బట్టి మీరు విజిల్స్ మరి అంత ఎక్కువ ఓవర్ కుక్ చేస్తే కూడా బాగోదు, అలాగే హార్డ్గా ఉంటే కూడా బాగోదు. సో కుక్ చేసుకోవడం విజిల్ ఇచ్చే దాంట్లోనే ఉంటుంది మొత్తం. సో విజిల్ అంతా అయిన తర్వాత మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తామన్నమాట. అలానే ధనియాలు, తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను, స్పైసీ కావాలి కాబట్టి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలానే ఇలాచి, లవంగా, చెక్క, పెప్పర్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కొంచెం కొంచెం అంటే 2 తీసుకున్నాను. పెప్పర్ కొంచెం మీ స్పైసీ కొద్ది వద్దనుకుంటే మీరు రెడ్ చిల్లీ కూడా తగ్గించుకోవచ్చు. అలానే కొంచెం సెసమీ సీడ్స్ అంటే నువ్వులు అనమాట. ఇవన్నీ వేసి మంచిగా డ్రై రోస్ట్ చేస్తామన్నమాట. సో ఇది అప్పటికప్పుడు చేసుకొని పౌడర్ చేసుకోండి, అదే ఇంకొక ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో బయట మసాలా పౌడర్స్ కన్నా ఇంట్లో ఇలా చేసుకొని చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో డ్రై రోస్ట్ అంటే ఏం లేదు, కంప్లీట్గా ఆయిల్ లేకుండా ప్యాన్లోన మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. మనకు తెలిసిపోతుంది, ఆ స్మెల్ వస్తుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఆ తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకుంటాం అనమాట. సో చిన్న మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకుంటున్నాం. సో అదే ప్యాన్లో మళ్ళీ ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా మీకు ఒకవేళ గీ ఇష్టం లేకపోతే యూ కెన్ గో విత్ ఆయిల్ అనమాట. ఇట్స్ కంప్లీట్లీ మీ చాయిస్ అనమాట. సో నాకైతే గీ ఇష్టం, సో అందుకనే గీ యాడ్ చేసుకున్నాను. సో నేను బాగా స్పైసీ ప్రిఫర్ చేస్తాను. సో కొంచెం గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 1 బిగ్ సైజ్ ఆనియన్ కొంచెం ఫైన్గా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, షాలోస్, అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. లేదనుకుంటే నార్మల్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం మటన్లో సాల్ట్ వేయలేదు, ఇక్కడే వేసేసుకున్నాను నేను. ఇక్కడ మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ మటన్ యాడ్ చేస్తాం అన్నమాట. సో ఈ రేంజ్లో చాలు. సో ఫ్రై అయిపోయాయి కదా. అండ్ ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, అక్కడ వాటర్ కూడా ఉంది. సో వాటర్ పడియద్దు, ఫస్ట్ మనం మటన్ పీసెస్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బాగా కుక్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మటన్ పీసెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. వాటర్ మాత్రం ఇందాక చెప్పినట్టుగా పడియద్దు. అండ్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఆ ఆనియన్స్తో.
మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, అదైతే ఇక్కడ యాడ్ చేస్తామన్నమాట. సో మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆ పౌడర్ ఫ్రెష్గా చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫ్రెష్గా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో పౌడర్ ఇలా ఉంది. సో ఈ పౌడర్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలి. మీరు రెడ్ చిల్లీ మాత్రం తగ్గించుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా. అండ్ స్టార్టింగ్లో కారం కూడా మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మంచిగా కలిపేసుకున్నాక ఇక్కడ మేక్ షూర్ మంది మీడియంలో ఉండాలి, ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి, లేకపోతే ఆ మసాలా పౌడర్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్కసారి కలిపేసుకున్నాక మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ని, ఆ వాటర్ యాడ్ చేస్తాం అనమాట, మటన్ వాటర్. సో అందులోనే మెయిన్ ఫ్లేవర్ అంతా ఉంటుంది. సో మీరు మొత్తం యాడ్ చేసుకుని ఒక గ్రేవీలా తినచ్చు, అంటే డ్రైలా కాకుండా అలా సెమీలా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను హాఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, మిగతా వాటర్ నేను పడియట్లేదు, సూప్ చేశాను అనమాట ఆ రోజు. సో ఇలా ఉంటుందన్నమాట. సో వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే సాల్ట్ మళ్ళీ యాడ్ చేశాను, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో మంచిగా కలిపేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసుకొని మనకి ఎంత దగ్గర కావాలో అంత దగ్గర వరకు ఉంచుకుంటాం అనమాట. సో అంతే, ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేస్తున్నాను. నేనైతే ఒక 10 minutes ఉంచాను. సో బాగా దగ్గరైన వరకు నాకు కంప్లీట్గా డ్రై కావాలన్నమాట. అలా లిడ్ క్లోజ్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత నేను ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఆయిల్ కూడా సైడ్ నుంచి మొత్తం వచ్చేస్తుంది. ఆయిల్ కాదు, గీ. అండ్ మటన్లో కూడా మనకి చాలా ఉంటుంది ఫ్యాట్. సో ఫైనల్గా ఒక 7 minutesకి దగ్గరగా అయిపోయిందనమాట. ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది. మరీ అంత డ్రై కాదు, అలాగని మరీ అంత గ్రేవీలా కాదు. సో ఈ టైంలో ఫైనల్గా నేను ఇంకొంచెం ఫ్రెష్ గ్రీన్ చిల్లీ వేసుకోలేదు, కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ వేసుకున్నాను. అండ్ మీకు కరివేపాకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, బట్ నేనైతే కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాను. సో వేసేసుకొని కలిపేసుకోవడమే. సో యమ్మీ మటన్ గీ రోస్ట్ రెడీ అని చెప్పచ్చు. స్పైసీగా ఉంటుంది. సో ఎలా ఉందో మీరే చూడండి. సో మీకు అర్థమైపోతుంది కదా, సూపర్ యమ్మీ. అండ్ వేడి అన్నంలో తింటే ఓ మై గాడ్ టూ గుడ్ ఉంది. సో ఇదనమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. అండ్ ఇది నేను ట్రై చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా పెట్టాను, చాలా అంటే చాలా బాగుంది అని మంచి కమెంట్స్ వచ్చాయి. అంతే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.